సో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగిన క్వశ్చన్, అన్న ఊకే యూనివర్సిటీ అంటావు ఎందుకన్నా యూనివర్సిటీ అని. యూనివర్సిటీలో చదవడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీలో చదవడం అనేది అక్కడ నీకు ఒక్కొక్క స్టేట్ నుంచి వేరే వేరే స్టేట్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. నువ్వు అక్కడ చాలా టైప్స్ ఆఫ్ పీపుల్ని చూస్తావు, స్టూడెంట్స్ని చూస్తావు. నీ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సీరియస్లీ నమ్మరు, మన డిస్టిక్లో ఉన్న స్లాంగ్ వేరే డిస్టిక్లో ఉండదు. కొన్ని డిస్టిక్లలో తెలుగు మాట్లాడినా కూడా కొన్ని డిస్టిక్లలో ఒక్కొక్క రకమైన స్లాంగ్ ఉంటుంది, కొన్ని డిస్టిక్లలో ఒక్కొక్క రకమైన కల్చర్ ఉంటుంది. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, స్లాంగ్, కల్చర్ అన్నీ మనకు అక్కడ అర్థమైతే దొరుకుతాయి. అండ్ మనం అనుకుంటాం, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, నేనే లైఫ్లో చాలా స్ట్రెస్లో ఉన్నా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను పీజీ చేస్తున్నాను అని మనం అనుకుంటాం. బట్ వన్స్ యూ కమ్ ఇన్ టు ద క్యాంపస్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్క ఇన్స్పిరేషన్. ఆల్మోస్ట్ 99% అందరూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వస్తారు. మనం అనుకుంటాం నాది లైఫ్ అనేది చక్కగా లేదని, బట్ అందరి లైఫ్ అంతే ఉంటుంది. ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్స్ ఆఫ్ స్టోరీని మనం చూస్తాం. అండ్ వాళ్ళు మన ముందే చదువుకుంటారు, మనతో పాటే చదువుకుంటారు. వన్స్ పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు మనతో పాటే సెటిల్ అవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క వేలో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే యార్ ఇది కదా కావాల్సింది అనేసి. ఇప్పుడు సరే సక్సెస్ లేట్ అవ్వచ్చేమో, కానీ వన్స్ నువ్వు క్యాంపస్లోకి వచ్చిన తర్వాత నీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, నీ ఫ్రెండ్ సర్కిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఒక్కొక్క టీచింగ్ ఫీల్డ్లో కానీ, గ్రూప్స్ కొట్టి కానీ, ఇంకొక ఫీల్డ్లో కానీ సెటిల్ అయిపోయారు. మనకు సక్సెస్ లేట్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే అక్కడ చదివిన ఆ నాలెడ్జ్ తోటి నువ్వు ఏ రూట్లో అయితే వెళ్ళాలనుకుంటున్నావు, నీ ఇంట్రెస్ట్ ఏది ఉందో నువ్వు గట్టిగా ఫోకస్ చేస్తే సెట్ అయిపోతావు. ఒక్కొక్క ఫీల్డ్లో సెట్ అయిపోతారు. అది క్యాంపస్కి కావాల్సింది. వన్స్ క్యాంపస్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ స్టడీస్ కానీ, మీ నాలెడ్జ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మీరు ఫోకస్ చేస్తే సెటిల్ అవుతారు. సో ఎక్కడెక్కడో చిన్న మారుమూల గ్రామాలలో చదువుకున్న స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి నేను నెంబర్లు కూడా సేవ్ చేసుకున్నా చాలామంది. ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి వాళ్ళు క్యాంపస్లో సీట్ వస్తుంది. మెయిన్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ లేక ఫస్ట్ పేజ్ కూడా చాలామంది పెట్టుకోలే, ఫోన్లు లేకనో, అప్డేట్స్ లేకనో, తెలియకనో. సో నెంబర్స్ సేవ్ చేసుకొని చాలామందికి నేను చెప్పిన. అండ్ వాళ్ళు క్యాంపస్కి రావాలి, క్యాంపస్కి వచ్చిన తర్వాత చదువుకోవాలి, పీజీ అయిపోయిన తర్వాత మంచిగా సెట్ కావాలని. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ ఇన్ టు క్యాంపస్. మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మీ లైఫ్ని మీకు తగ్గట్టుగా మంచిగా 2 yearsలో మీరు చేసుకోవచ్చు. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అటు సైడ్ వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని నువ్వు కరెక్ట్గా రైట్ వేలో వెళ్తే ఆబ్వియస్లీ నువ్వు కరెక్టే ఉంటావు. సో క్యాంపస్కి వచ్చిన తర్వాత నెగిటివిటీ కూడా ఉంటుంది. నువ్వు నెగిటివ్ సైడ్ వెళ్తావా ఆర్ ఎల్స్ పాజిటివ్ సైడ్ వెళ్తావా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పీజీ అనేది ఇది లాస్ట్ స్టెప్. మన పీజీ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ స్టూడెంట్ లైఫ్ ఉంటుంది. మనం పిహెచ్డీ చేస్తే మనం స్కాలర్ అవుతాం. ఓకే, స్కాలర్ అవుతాం, అది వేరే రూట్ ఉంటుంది. మన వాళ్ళందరూ పిహెచ్డీ దాకా పోరు, చాలామంది తక్కువ మంది వెళ్తారు. సో నీ లైఫ్లో ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఇదే లాస్ట్. మళ్ళీ చేస్తే బీఎడ్ చేస్తారు కావచ్చు, కానీ మోస్ట్లీ పీజీనే లాస్ట్ కదా. సో నీ స్టూడెంట్ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. నీ లైఫ్లో మళ్ళీ స్టూడెంట్ లైఫ్ రాదు. ఈ 2 years ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా క్యాంపస్కి వచ్చి మంచిగా యూజ్ చేసుకొని అటు స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఒక క్లాస్ రూమ్లో కూర్చొని క్లాస్ వినడము, ఒక స్టూడెంట్ లైఫ్ అనేది లాస్ట్ పీజీ. వన్స్ పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మెమరీస్ ఉండవు. సో అది ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం నీ లైఫ్ మీద, నీ కెరీర్ మీద నువ్వు ఫోకస్ చేసి క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెటిల్ అవ్వాలి. అదే నీ పేరెంట్స్ నీ నుంచి కోరుకునే కోరిక. ఓకేనా, నా కొడుకు కానీ నా కూతురు కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అని. అందుకే వాళ్ళు నీ మీద నమ్మకం కొద్దీ ఇంట్లో అప్పు తెచ్చైనా కూడా నిన్ను క్యాంపస్ దాకా పంపిస్తారు. అండ్ క్యాంపస్ అనేది సీట్ వస్తే గవర్నమెంటే మీకు అంత చూసుకుంటుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సో ఖర్చులు కూడా ఎక్కువ ఏం కావు కాబట్టి. సో అది అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఆల్ ది బెస్ట్. అనుకున్న క్యాంపస్లో సీట్ రావాలి, అనుకున్నట్టు చదువుకోవాలి, మీరు అనుకున్న వేలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాజ్ ఏ బ్రదర్, యాజ్ ఏ సీనియర్, యాజ్ ఏ మెంటర్ ఆర్ ఎల్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ని బట్టి మీరు ఏదనుకుంటే అది. ఓకేనా, ఉంటా మరి, బాయ్.